చిట్టా నంబర్ 2 మళ్ళీ కంటిన్యూషన్ ఆఫ్ చిట్టా నంబర్ 1 ఉంటుంది. వెనకటికి అని పేరేంది వీడు ఉంటాడు చూడు, వీడు మెడల్ వేసుకున్నాడు అయ్యా. మళ్ళీ నాకు కూడా ఫోటో కూడా గదే దొరుకుతుంది చూడు, నాకు మెడల్. నువ్వేం పీక్ కట్టలు కట్టినవరా మున్నీరుగా? నువ్వేం పీక్ కట్టలు కట్టినావని మెడల్ వేసుకుంటావురా? నాకు అర్థం కాదు. కానీ నువ్వు ఏ యుద్ధం గెలిచినవురా? ఎవరితోని గెలిచినవురా? నువ్వు మెడల్ ఎందుకురా? నీ మెడలో ఉడితాడేస్తాం జర ఆగు బిడ్డ, నీ మెడల ఖచ్చితంగా ఉడితాడేస్తాం. ఇప్పుడు చూడు ఫ్రెండ్స్, మళ్ళీ వీడు ఓటమేరుగా నా నాయకుడా? అరే ఆ ఎడార్లలో పోతే ఒంటెలు నెత్తి మీద పోసుకో. ఒంటెలు అంటే తెలుసా మీకు? తెలంగాణలో ఏమంటారు? గుచ్చ అంటారు. దాంతో శుద్ధి చేసుకో, అప్పుడు తెలిసి వస్తుంది నీ అవకాశం ఏందో. ముల్లా మునీర్గా అని చెప్తున్నా. గిరీష్ నువ్వు జర వల్గర్గా మాట్లాడుతావు. ఈ టోళ్ళని చూస్తే నేను వల్గరనే మాట్లాడతాను, నాకు కనికరం కూడా ఉండదు ఫ్రెండ్స్. అండ్ దిస్ ఇస్ చిత్రగుప్త, ఇట్లనే మాట్లాడుతుంది. అన్కట్ అన్ఎడిటెడ్, నీ మనసులో ఏముందో గట్టనే మాట్లాడతాం. సో లెట్ మీ నాట్ డివియేట్ ది సబ్జెక్ట్. ముల్లా మునీర్ గాడు వెనకటికి పహల్గామ్ అప్పుడు కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నా జగలర్ వెయిన్ల భాగం, మన జగలర్ వెయిన్ల భాగం, మనం మరవద్దు అని అన్నాడు. పహల్గామ్ ఘటన జరిగింది. దాని తర్వాత ఈడేం చేసిండు తెలుసా? ఒక కాలేజీలో కూడా మాట్లాడిండు. నేను ఇంతకుముందు చిత్రగుప్తులో కూడా మాట్లాడినా, ముల్లా మునీర్ గారు మాట్లాడింది. వీడు పోయి ఒక కాలేజీలో మాట్లాడిండు. ఆడ కూడా మళ్ళా ఒక రెచ్చిపోయే ప్రసంగం చేసిండు. మన రక్షక బలగాలు అప్రమత్తంగా ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఇప్పుడు వీడు సెకండ్ టైం మాట్లాడిన తర్వాత, ఇప్పుడు బహ్రెయిన్లో ఏదో మీటింగ్ జరిగిన తర్వాత ఖచ్చితంగా అక్కడ యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే తాత ట్రంప్ అని అనొద్దు, మా ఉదయ్ మంచి పేరు పెట్టాడు, ట్రంప్. ఈ ట్రంప్తోని మనోడు బాగా గలగల గజ్జలాట నడుస్తుంది ఈ ముల్లా మునీర్ గానికి. ఇవాళ ఈ ముల్లా మునీర్ గాడు ఏం బీక్ కట్టలు కడతాడు అని చెప్పేదానికంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, భారత్లో ఈ 0.5 వార్ అని చెప్పి మనం ప్రతిసారి మాట్లాడుతాం. భారత్ అంతర్గత యుద్ధం, ఈ 0.5 వార్, దీని మీద మనం ఒక చర్చ జరపాలన్నా వద్దా ఫ్రెండ్స్? ఖచ్చితంగా చర్చ జరపాల్సిందే. ఎందుకు జరపాలా అని చెప్పి మనం ఇవాళ ఆలోచిస్తే, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ 0.5 వార్ అనేది చాలా కీలకమైపోయింది. ఇవాళ ఎందుకు కీలకమైందనంటే, ఇది మన ఇంటర్నల్ థ్రెట్, మన ఇంటర్నల్ ఎనిమీ. అంటే మన భారతదేశంలో ఉన్న ఎనిమీ ఎవరు? గిరీష్, భారతదేశంలో ఉన్న ఎనిమీ ఎందుకు మాట్లాడాలా మనము? ముల్లా మునీర్ గాడికి దీనికి ఏం సంబంధం? గుడ్ క్వశ్చన్. సీన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఎవడన్నా వచ్చి ఏదన్నా అటాక్ భారత్ మీద చేస్తే, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎనీ అటాక్ ఇన్ ఇండియా ఫ్రమ్ ది సాయిల్ ఆఫ్ పాకిస్తాన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం అని చెప్పి ఒక గవర్నమెంట్ జియోనే పాస్ చేసింది, గవర్నమెంట్ ఆర్డినెన్సే పాస్ చేసింది భారతీయ జనతా పార్టీ సర్కార్, మోదీ గారి నేతృత్వం. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఎవడన్నా వచ్చి గెలికిండే అని అనుకో, బై ఛాన్స్ ఎవడన్నా గెలికిండే అనుకో, అల్టిమేట్గా ఇది భారత్ టెర్రరిస్ట్ యాక్టివిటీ లెక్క భావించి దాడి చేసే ఆస్కారం ఉంటుంది. అండ్ ఇట్ విల్ అటాక్. భారత్ జబర్దస్త్గా అటాక్ చేస్తారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక బ్రిగేడ్ తయారు చేస్తారు ఇంటర్నల్గా. చెప్పినా కదా ఫ్రెండ్స్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ స్టేట్మెంట్ ఉంటుంది ఒకటి, ఏమనని, లడకే లియాతా పాకిస్తాన్ హస్కే లేంగే హిందుస్థాన్. దీన్ని నిజం చేయనికే వీళ్ళు ఏడుదాకానన్నా పోతారు. రాజ్యాంగం వీళ్ళకు నిజంగా చెప్పాలంటే పట్టించుకోరు. వీళ్ళ డైలాగులు వినుండ్రి, మాకు రాజ్యాంగంతో సంబంధమే లేదని మాట్లాడతారు. మాకు షరియా కావాలన్నట్టు. వాళ్ళు షరియా ఉన్న జాగాల వీళ్ళు సొక్కంగా ఉన్నారా అని అంటే ఇక వీళ్ళని అడగాలి, ఇలా చక్కదనాలని. అయితే ఈ ఇంటర్నల్ ఎనిమీస్ని డెవలప్ చేస్తారు. ఎట్లా అంటే, రాడికల్ ఇస్లామిస్ట్లను తయారు చేస్తారు, అర్బన్ నక్సలైట్లను తయారు చేస్తారు, సైబర్ ఈ సబుటైజ్ చేస్తారు చూడు, వీళ్ళని తయారు చేస్తారు. వీళ్ళందరినీ వార్ టైంలలో యాక్టివేట్ చేస్తారు నరేటివ్ బిల్డ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినాం, భారత్ తన రఫేల్ కోల్పోయింది అని చెప్పి ఒక నరేటివ్ బిల్డ్ చేసిరు. ఈ హ్యాండ్లర్స్ అన్ని ఏడికైనా మొదలైనవి రాబోయే అంటే పాకిస్తాన్. దీనికి అన్నిటికీ ఎవరు సపోర్ట్ చేసిండ్రా అంటే చైనా. ఇప్పుడు మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హిస్టారికల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. రాడికల్ ఇండివిజువల్స్ ఏ రకంగా చేసిండ్రు, మన మిలిటరీ ఎఫర్ట్స్ని ఏ రకంగా డిస్రప్ట్ చేసిర్రు మనకు తెలిసింది. మన కీ అసెట్స్ని ఎట్లా గూఢచారత్వం చేసిర్రో, స్పై చేసిర్రో అనేది మనం చూసినాం. నేషనల్ క్రైసిస్ జరుగుతున్నప్పుడు, ఆపరేషన్ సింధూర్ లాంటి నేషనల్ క్రైసిస్ జరుగుతున్నప్పుడు వీళ్ళు వాయిలెన్స్ని ఇన్స్టిగేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఒక ఏదైనా అటాక్ని ఇన్స్టిగేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత మళ్ళా వీళ్ళు పోతారు, మనకున్న సెక్షన్స్, మన జుడిషియరీలో ఉన్న లీనియన్స్ని దీన్ని పెట్టుకొని మళ్ళీ సాకులు వెతుక్కుంటా బయటికి తిరిగి చలామణి అయి మళ్ళీ చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ముంబై బ్లాస్ట్లో చచ్చిపోయినాడు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండో, ఆయనకి కోమా వచ్చి చచ్చిపోయిండో, బ్రెయిన్ ట్యూమర్ వచ్చి చచ్చిపోయిండో, ఏం చచ్చిపోయిండో కానీ ఆడు బయటికి వెళ్ళి కూడా మళ్ళీ పేరోల్ మీద కూడా కథలు ఏమైనా చేసిండా అని అంటే, ఎంతసేపు భారత్కి ఖిలాఫే చేసిండు, వాడి పేరేదో ఉండే, మనం చిత్రగుప్తులో మాట్లాడుకున్నాం. అంటే ఒక సైకలాజికల్ వార్ఫేర్ చేస్తారు. ఇప్పుడు బయటకెళ్ళి వాడు వస్తే భారత్ ఊకోదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా యాక్ట్ ఆఫ్ టెర్రరిజం అని అంటే పేల్చి పడదుపుతుంది, సీదా అటాక్ చేస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారనంటే, మన అందరి మధ్యలో ఒక సైకలాజికల్ వార్ఫేర్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒక మిస్ఇన్ఫర్మేషన్ని ఫ్యూయల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఇంధనం
పోయనిక ప్రయత్నం చేస్తారు. ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఫేక్ న్యూస్ కూడా మీరు ఆఫేళ్ళు పడిపోయింది. ఒక ఆర్ఎస్ఎస్కి మోదీకి పడతలేదు. ఇక ఒక ఫేక్ న్యూస్లు స్టార్ట్ అవుతాయి. చర్చ ఏమవుతుంది అన్నది వాళ్ళు ఇంటర్నల్గా చూసుకుంటారు. అదే ఆర్ఎస్ఎస్ మోదీ గారిని తెచ్చింది. వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, దేశానికి పరిచయం చేస్తారు. ప్రతి విషయం నీకు నాకెందుకు. సో ఫాల్స్ నరేటివ్స్ క్రియేట్ చేస్తారు. మీడియా అవుట్లెట్లలో ఈ నరేటివ్ని చేస్తారు. ఇందులో ఫారిన్ ప్రాపగండా, చైనా వాడు ఫస్ట్ వచ్చేస్తారు. అంటే నీ దృష్టిలో ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఒక గ్రే జోన్ తయారు చేస్తారు. ఒక గ్రే జోన్. ఈ గ్రే జోన్ని మిలిటరీ వార్ టైం ఇందులో ఏమంటారంటే, ఈ గ్రే జోన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మీరు గూగుల్లో కొట్టి కూడా చూసుకోండి. ఈ గ్రే జోన్ ఏమంటారంటే, ఈ గ్రే జోన్ వార్ఫేర్ అనేది చైనా అండ్ పాకిస్తాన్ ఈ హైబ్రిడ్ టాక్టిక్స్, అంటే సైబర్ అటాక్స్, ఫాల్స్ ప్రాపగండా, ప్రాక్సీ టెర్రరిజం, అంటే మనోళ్ళని మనకే ఉల్టా పంపించుడు, వీకెన్ ఇండియా, అంటే మన భారత్ని వీక్ చేసుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సుట్టోడు కట్టర్ పంతి ఉన్న కట్టర్ హిందుత్వం మాట్లాడే నాసుంటోడు సడన్గా నరేటివ్స్ చేంజ్ చేసిండు, మొదలెట్టిండు అనుకో, అప్పుడు ఏమైపోతుంది? కొట్టుక సస్తాం మనమే. అట్లా ఏం చేస్తారంటే నా మధ్యలో ఉన్న హిందూ పేర్లు మొదలెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేవార్ రైట్స్ ఒకసారి తీసుకొని చూస్తే మహిళలందరూ ఒక టెంపుల్లా ఆగిపోయినరు. ఏమో అవుతున్నది, ఈ దంగల్ పత్రబాజీ ఏమవుతున్నది రాబోయే వెనకటి ఉదయపూర్ ఫైల్స్ మీరు చూస్తే, ఉదయపూర్ ఫైల్స్ కాదు, ఉదయపూర్ ఘటనలు చూస్తే, రైట్స్ చూస్తే, అది చూస్తే అక్కడ మహిళలందరూ గుడిలా ఆగిపోయారు, పత్రబాజీ అవుతున్నది. పోలీసు వాళ్ళు వచ్చే లోపల ఇలా ప్రాణాలు ఉంటాయో లేవో అని కూడా పెద్ద డౌట్లలో ఉండే. గోద్రా ఇన్సిడెంట్ లాగా కాలబెట్టి చంపుతామని అన్నట్టు డిసైడ్ అయిపోయినారు అప్పట్లో. పోలీసు వాళ్ళు టైంకి వచ్చిరు కాబట్టి నడిచిపోయింది, లేకపోతే ఎంత విధ్వంసం జరుగుతుండేనో చూడండి. ఆ కాడికి వస్తే వీళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మన సీతామాత గురించి, రాముడి గురించి, మన సనాతన ధర్మం గురించి అడగోలుగా మాట్లాడతారు. అదే వీళ్ళ మీద ఏమైనా మాట్లాడంగానే గుస్తాకే రసూల్ అని చెప్పి సర్ తన్సే జుదా స్టేట్మెంట్లు వచ్చేస్తాయి. ఇండియా రెస్పాన్స్ రోబోస్ట్ ఉన్నదా అని అంటే ఇక మన చట్టాలు వాళ్ళకు ఆ చట్టాలను చుట్టాలు చేసుకొని మళ్ళా మనకు చెదలు పట్టించే మన చరిత్రకే చెదలు పట్టించే ప్రక్రియలు మొదలెడతారు వీళ్ళు. సో ఒక సైబర్ వార్ఫేర్ సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. ఫ్రెండ్స్ ఒకటి మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఐఎస్ఐలా ఒక మేజర్ జనరల్ దీన్ని నేతృత్వం వహిస్తున్నాడు అని అంటే మీరు ఇమాజిన్ చేయండి. అంటే భారత్లో ఈ ఫాల్స్ నరేటివ్స్ బిల్డ్ చేయనీకే అంటే ఇప్పుడు ఎట్లుంటుంది తెలుసా? ఇప్పుడు చిత్రగుప్తనే మేము ఒక ఛానల్ నడుపుతున్నాం. సడన్గా వేరేడు ఒకటి పెడతాడు, ఒక న్యూస్ పెట్టేసి అది మన హిందూ పేరు మీద ఉంటుంది, పెట్టేసి వాడు నడుపుతూ ఉంటాడు. అరే ఇట్లా జరుగుతుందా భారతదేశంలో అన్న పర్సెప్షన్ క్రియేట్ చేస్తాడు. నువ్వు ఆధారాలు అడుగుడు బంద్ చేసినావు అనుకో, వాడు నీ ఆదరణనే పోయేటట్టు చేస్తాడు, నీ ఆధారం లేకుండానే చేస్తాడు. వాడు నీ ఇంటెలిజెన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి టైం టు టైం. దీన్ని కోఆర్డినేషన్ పెట్టి ఈ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ రావాలి. మీడియా ఏదైతుందో ఇప్పుడు మన ఉపగ్రహ ఛానళ్ళు ఉంటాయి, శాటిలైట్ ఛానళ్ళు ఉంటాయి, అవి ఏడుదాకా పోతున్నాయి అంటే సబ్జెక్ట్ ఏడుదాకా వచ్చింది. ఇవేమన్నా మాట్లాడినా? ఇప్పుడు బహ్రెయిన్కి పోయిండు రాహుల్ గాంధీ, దాని మీద ఏమన్నా మాట్లాడినరా? దీన్ని మనం చాలా స్నీకీగా చేయాలా, ఈ యాక్షన్ అనేది గట్టిగా చేసుకోవాలా. ఇప్పుడు ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, పుష్పేంద్ర కులశ్రేష్ఠ ఆయన స్పీచ్ ఇనప్పుడైనా మీరు వింటే 1965 వార్లా ఎవరైతే ప్రో పాకిస్తానీ ఎలిమెంట్స్ ఉండేది మన భారతదేశంలో, ఇదే 0.5 వార్, వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ ట్రక్స్ని ఆపేసిర్రు తెలుసా? మన ఇండియన్ ఆర్మీ ట్రక్స్ని ఒక దగ్గర రోడ్ల మీద ఆపేసిండ్రు. ఇగో ఇది ఇట్లాంటి నెగటివ్ కథనాల మీద మనకు చాలా అది ఉంటుంది. బ్యాటిల్ ఆఫ్ మైండ్ చేస్తారనమాట, యుద్ధం మన మైండ్లో చేస్తారు. ఈ మైండ్ కలుషితం అయిపోయింది అనుకో, కేవలం నీ నరేటివ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నన్ను గోధి మీడియా అంటారొచ్చు, నన్ను బత్తాయి అంటారొచ్చు, నో ప్రాబ్లం, ఐ డోంట్ మైండ్ టేకింగ్ దిస్ క్రిటిక్స్. బట్ ప్రాబ్లం ఏందని అంటే, యాజ్ లాంగ్ ఏజ్ నేను ఆధారాలు చూపి మాట్లాడుతున్నంతసేపు ఎవడొచ్చి మనని గెలుపుతాడు రా ఒక మాట అడుగుతున్నా. చిత్రగుప్తును ఛాలెంజ్ చేసేంత దమ్ముందా అని మనం అడుగుతున్నా. ఇది మా గర్వం కాదు, ఇది మన గౌరవం. మనం ఆధారాలు పెట్టే మాట్లాడతాం కాబట్టి. నా కొడుకులిడికి రారు, నేను డిబేట్కి ఇవ్వడానికి రెడీయా? రండి, నేను చెప్తున్నా కదా, ఇదే ఛానల్లో మనం మాట్లాడదాం ఈ సబ్జెక్టుల మీద. సో ఈ బ్యాటిల్ ఆఫ్ మైండ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్. ఈ 0.5 వార్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ డిజిటల్ ఎరాలా యుద్ధాలు మైండ్లో జరుగుతాయి, సైకలాజికల్ వార్ఫేర్ జరుగుతుంది. హిందూ పేపర్ ఉంది కదా, దాని అఫీషియల్ అకౌంట్లో ఒక ట్వీట్ వస్తుంది సడన్గా, ఇండియన్ జెట్స్ క్రాష్డ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని వస్తుంది. దాని తర్వాత ఇది ఫేక్ న్యూస్ అని చెప్పిన తర్వాత వాళ్ళు డిలీట్ కూడా చేస్తారు. కాకపోతే చైనా ఈ ట్వీట్ని పట్టుకొని ఏ రకంగా ఆపరేషన్ సింధూర్ అప్పుడు నరేటివ్ బిల్డ్ చేసిందో ఒకసారి మీరు మర్చిపోయారా ఫ్రెండ్స్? మళ్ళీ ఇప్పుడు హిందూ కావాలని ట్వీట్ కొట్టి తర్వాత డిలీట్ చేసిందా, లేకపోతే డిలీట్ చేసిన ట్వీట్ని చైనా ముందే తీసుకొని దాన్ని నరేటివ్ చేసి బిల్డప్ చేసి మన అందరికీ కొట్టిందా? బట్ ఎంతమంది మనం పోయి మళ్ళీ హిందూ డిలీట్ చేసిందా లేదా మనం పోయి చూసినామా? ఇది చైనీస్ ప్రాపగండా. ఒక చిన్న దాన్ని యాంప్లిఫై చేస్తారు, భూతద్దంలో పెట్టి చూపుతారు మనం. ఆ కాడికి వస్తే హిందూ ఎప్పుడు హిందూ యాంటీ హిందూ చాతలు చేసిందా లేకపోతే ప్రో హిందూ చాతలు చేసిందా అనేది నేను మీ ఆలోచనకు వదిలిపెడతాను. సో ఈ ఫేక్ న్యూస్, ఈ ట్రోల్స్, ఈ ప్రాపగండా, ఈ మిలిటరీ ప్రొవకేషన్స్, ఈ అప్రోచెస్, ఈ సగం నిజాలు,
ఇవన్నీ మీ మెదడులా ఈ వార్ నడుస్తూ ఉంటుంది. దీన్నే గ్రే జోన్ అని అంటారు. ఏడ కనబడదు మీకు యుద్ధం, మీ మైండ్లో జరుగుతూ ఉంటుంది. ఈ గ్రే జోన్ వార్ అనేది ఇప్పుడు చాలా పెద్దది. దాని తర్వాత సడన్గా టూల్ కిట్స్ కొడుకులు వస్తారు. ఇక ఒక టూల్ కిట్ పట్టుకొని వస్తారు. వచ్చి ఒక పర్యావరణం అని అంటారు, అగో శాంతి అని అంటారు, ప్రపంచ శాంతి అని అంటాడు. ఒకడు వచ్చి నేనే సీజ్ ఫైర్ చేసిన అంటాడు, అడిగి నోబెల్ బహుమతి కావాలని అంటాడు. పొలిటికల్ టెన్షన్స్ క్రియేట్ చేస్తారు, సివిల్ వార్ క్రియేట్ చేస్తారు, నీకు నాకు దుష్మని పెడతారు. నా పంచాయతీలోనే ఒకడు హిందువులాగా కమెంట్ పెట్టుడు మొదలెడతాడు. కాకపోతే ఇటు నిజంగా హిందువేనా అని చూస్తే ఆడ దాంట్లో ఏముండదు. ఈ చిల్లర నా కొడుకులందరూ ఇట్లా జమ అవుతారు. దీన్ని నువ్వు కంట్రోల్ చేసే కెపాసిటీ నీకుందా? ఉంటే ఈ 0.5 వార్ నిజంగానే నపుంసక అయిపోతుంది. దీనికి ఉత్సాహం ఉండదు, నీరు గారిపోతుంది. ఈ రహస్యం నువ్వు అర్థం చేసుకున్నావనంటే ఏ యుద్ధం గెలవకుండా మెడల్లో వచ్చినాయి చూడు, ఈయన రసం గారిపోతుంది. ఈ రహస్యం తెలుసుకుంటే ఇగో ఈయన రసం గారిపోతుంది, వీడికి నీరసం వస్తుంది. ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.